హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ ఫిష్ కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ హీట్ చేసుకోండి. ఆ లోపు మనం ఉల్లిపాయలు 3 తీసుకొని బ్లెండ్ చేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. అది వేడెక్కేలోపు టొమాటో, కాశ్మీరీ మిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 స్పూన్ కల్లుప్పు ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. అది పక్కన పెట్టేసి నూనె వేడెక్కాక 1 స్పూన్ మెంతులు వేసుకొని బ్రౌన్ కలర్గా అయ్యాక బ్లెండ్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నీరంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోండి. అది బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని మంచి సువాసన వస్తుంది, ఉల్లిపాయల సువాసన. ఆ టైంలో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న టొమాటో, చింతపండు పేస్ట్ వేసుకోండి. ఉప్పు కారం చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోండి. గ్రేవీ కావాలనుకుంటే ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసేసి ఒక 5 to 10 minutes పచ్చివాసన పోయేంత వరకు ఉడికించి ఆ తర్వాత చేపల్ని వేసి ఇంకో 10 నిమిషాలు ఉడికించాక కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే కమ్మటి చేపల పులుసు రెడీ. నేను మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని వేశాను. మీరు డైరెక్ట్గా ఫిషెస్ని వేసుకోవచ్చు. నేను పసుపు, ఉప్పు, కారం చేపలకి పట్టించి ఒక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచేసాను. చేపలు వేశాక గరిటెతో కాకుండా ఇలా తిప్పుకుంటే చేపలు విరిగిపోకుండా ఉంటాయి. కొత్తిమీర జల్లుకొని 2 నిమిషాలు మూత పెట్టేస్తే రుచికరమైన వేడివేడి చేపల కూర రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. మరో రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.